హల్లెలూయా. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలు ఎవరైనా పాడతారమ్మా? ఇంకా అట్లాంటి పిల్లలు ఎవరు ఉన్నారు? ఇంకా అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? సంజయ్ వచ్చాడు, ఒక్కడు వచ్చాడు. సంజయ్ కూడా ధైర్యం ఎవరికి లేదు, మహిమ కూడా ధైర్యం ఎవరికి లేదు. ఇంకా ఇంకెవరున్నారా ధైర్యవంతులు ఎవరైనా? ధైర్యవంతులు, సాహస వీరులు, సాహస బాలురు ఉన్నారు ఎవరైనా? సాహస బాలురు. కృష్ణ వాళ్ళ పాప చూస్తుంది వెళ్ళాలా వద్దని. వెళ్తావా? రా. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. స్నేహితుల ప్రేమ, ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే, నీదనమున్నంత వరకే. ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన ఈ లోక శ్రమలు నీ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. ఈ లోక శ్రమలు నీ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, కాదన్నడు నీకు వ్యర్థం, కాదన్నడు నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు, మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి పాట పాడినప్పుడు, పాట వస్తే పాట పాడి స్తుతించి దేవుని నామాన్ని మహింపరచాలి. ఆ విధంగా చేయడం ద్వారా
పాట వస్తుంది. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి నిన్నలు పోషించి, ఇంత కృప చూపించి నిన్నలు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. తులువను ఘనపరచి ఫలముల వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను ఘనపరచి ఫలముల వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనది అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి నిన్నలు పోషించి, ఇంత కృప చూపించి నిన్నలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందాం. దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్య భాగములో నుండి దావీదు రాసిన కీర్తన భాగం, కీర్తనలు 10వ అధ్యాయము 11వ వచనము నుండి చివరి వరకు మనం చదువుకుందాం. మన మధ్యలో ఇస్తేరమ్మ చదివి వినిపిస్తారు. 10వ అధ్యాయము 11వ వచనము నుండి చివరి వరకు. కీర్తనలు 10వ అధ్యాయము 11వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఆయన విముఖుడై దేవుడు మర్చిపోయెను. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడును ఉండకును అని వారు తమ హృదయముల్లో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడుచున్న వారిని మరువక నీ చేయ ఎత్తుము. దృష్టులు దేవుని
తునీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకుంటున్నాము. నీవు దీనిని చూచుచున్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేయుట పగను కనిపెట్టి చున్నావు చూచుచున్నావు. నిరాంధ్రులు తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. దుష్టులు భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టాత్వము ఏమియు కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకలు ఇకను భయకారులు కాకుండా ఉన్నట్లు బాధపడివారు కోరుకును నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగి వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించితివి. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించును గాక. దివ్య గ్రంథమా దివ్య